అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. చంద్రబాబు నాయుడు గారు మూడవ పిల్లవాడినైనా కంటే 30,000 ఇస్తా, నాలుగవ సంతానానికి 40,000 ఇస్తాను అని చెప్పేసి ప్రకటించారు. అది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు. ఇక్కడ అది మంచిదా చెడ్డదా అని మాట్లాడే ముందు ఒక డాక్టర్, పీడియాట్రిషియన్ ఆవిడ ఒక వీడియో చేసి పెట్టారు, సోషల్ మీడియాలోనే పెట్టారు అనుకుంటా. అండ్ రాజకీయాల కోసం దయచేసి ఈ వీడియోను వాడకండి అని చెప్తున్నారు. సరే, ఇక్కడ మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ ఐడియా మంచిదా కాదా అన్నది డిస్కస్ చేయొచ్చు. ఆవిడ ఉద్దేశం కూడా అదే. ఒకసారి డాక్టర్ గారు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి. చూడండి అమ్మా, నేను చెప్పేదానికి పొలిటికల్ యాంగిల్ పెట్టొద్దు. ఒక పిల్లల డాక్టర్గా, పిల్లల గురించి ఆలోచించే మనిషిగా చెప్తున్నాను. మీరు మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 అని పిల్లల్ని కనే ముందు ఆ బిడ్డకి నేను సరైన ఆహారం ఇవ్వగలనా, మంచి హెల్త్ కేర్ ఇవ్వగలనా, వాళ్ళకి కనీసం ఇంట్లో తిరగగలిగే అంత ఇల్లు నాకుందా, నేను వాళ్ళని బాగా చదివించుకోగలనా? ఈ 30,000 ఎన్ని రోజుల్లో అయిపోతాయి. ఆ తర్వాత వాళ్ళని నేను మంచిగా పెంచుకోగలనా, వాళ్ళని పెంచే ఓపిక నాకుందా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాని 30,000కి 40,000కి ఆశపడి పిల్లల్ని కనొద్దు ప్లీజ్. హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ గారు. వారు బయటకు వచ్చేసి వారి ఒపీనియన్ చెప్పారు. ఇక్కడ రాజకీయంగా మనమేమి అది బాగుందా బాగలేదా అని మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి యాజ్ ఎ సొసైటీ హౌ ఫార్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఆర్ హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ హౌ ఫార్ ఇట్స్ ఫీజిబుల్ అనేది మనం ఒకసారి ఆలోచించేద్దాం. సో డాక్టర్ గారు ఒక మాట అన్నారు, పిల్లలకు సరిపడా స్థలం ఉందా నా ఇంట్లో, వాళ్ళను పోషించే శక్తి ఉందా నా దగ్గర, వాళ్ళను పెంచి పెద్దవాళ్ళని చేసే ఆ ఓపిక ఉందా నా దగ్గర అనేది ఆలోచించండి, డబ్బుల కోసం కనొద్దని చెప్పారు. నిజంగా గోల్డెన్ వర్డ్స్. నా ఒపీనియన్ కూడా అదే. ఎందుకంటే అండి, ఇప్పుడు నీకు 30,000 ఇస్తాను, 40,000 ఇస్తాను అంటే ఆ డబ్బు కోసం ఆశపడే దేవుడు? ఇట్స్ వెరీ సింపుల్. డబ్బులు లేని వాళ్ళు, బీదవాళ్ళు, పేదవాళ్ళు, దినకూలీలు, సో వాళ్ళు ఆశపడతారు. వాళ్ళకే డబ్బులు లేవు, వాళ్ళే ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ముగ్గురిని నలుగురిని ఒక చిన్న ఇరుకు గదుల్లో ఎలా పెంచుతారు? వాళ్ళ పోషణ బాధ్యత ఎవరు తీసుకుంటారు? వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు ఎవరు చూస్తారు? ఇప్పుడు బాగా డబ్బున్నోళ్ళు, సరే మీరు 10 మందిని కంటాము, మాకు డబ్బు ఉంది, మేము చదివించగలము, మేము పోషించగలము అంటే అది ఒక అర్థం ఉంది. కానీ బాగా డబ్బున్నోడు 30,000కు 40,000కు వాళ్ళు ఆశపడరు. చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. పూనం కౌర్, ఒక హీరోయిన్ పూనం కౌర్ గారు కూడా ఫస్ట్ నారా లోకేష్ని కనమనండి అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టారు. ఎవరైనా అదే అడుగుతారు, నారా లోకేష్కి ఒక్కడే సంతానం ఎందుకు? ఇంకా నారా లోకేష్ యువకుడే, అతను కావాలంటే మళ్ళీ పిల్లల్ని కనొచ్చు. కానీ మీ ఇంట్లో మాత్రం మీకొకరు, మీ అబ్బాయికి ఒకరు, బయట వాళ్ళు మాత్రం డబ్బుల కోసం కనాలనా అనేది ఒక చర్చ నడుస్తుంది. దానికంటే అండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పోషణ దాని గురించి ఆలోచించాలి. కానీ వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఆ పెయిన్ అంతా వాళ్ళు తీసుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి. మగవాళ్ళకు ఈజీగా చెప్పగలరు ఎవరైనా కానీ, బికాజ్ మనం ఎక్స్పీరియన్స్ చేయం. ఆడవాళ్ళకు తెలుస్తాయి ఆ బాధలేంటి, ఆ సాధక బాధలేంటి, వాళ్ళు ఈ హెల్త్ విషయంలో ఎన్నెన్ని మార్పులు వస్తాయి, వాళ్ళ బాడీ ఎన్ని మార్పులు చూడాలి, ఎన్ని రిస్కులు ఫేస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మహిళలు వాళ్ళు తల్లులైన తర్వాత సో మెనీ చేంజెస్ ఇన్ దర్ బాడీ అండి. ఆ చేంజెస్ని తట్టుకోవాలి అంటే అది మాతృమూర్తులకు మాత్రమే సాధ్యం. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇప్పుడు మగవాళ్ళు ఏముంది, ఆ 30,000 ఇస్తాడంట చంద్రబాబు నాయుడు, మనం మళ్ళీ పిల్లల్ని కందాం, 40,000 ఇస్తాడంటే మనకు 40,000 డబ్బులు వస్తాయని ఆశపడే వాళ్ళు ఉంటారు మగవాళ్ళు. కానీ ఆడవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఇద్దరికి వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళకు ఇష్టం ఉండి
వాళ్ళు మేము పిల్లల్ని కంటాం, మాకు పిల్లలంటే ఇష్టము అంటే అది వేరే విషయం. ఇక్కడ నాకు ఒక తెలిసిన కలీగ్ ఉన్నాడు. ఇక్కడ అతనే. వారికి 9 మంది సంతానం. ఫస్ట్ కూతురు ఆ అమ్మాయి డెంటల్ కాలేజ్‌కి వెళ్తుంది ఇప్పుడు. లాస్ట్ కొడుకు సంవత్సరన్నర పిల్లోడు. సో, మేము మామూలుగా ఎప్పుడో కలిసినప్పుడు ఎందుకబ్బా నీకు అంతమంది పిల్లలంటే, మా ఇద్దరికీ ఇష్టము. సో, మేము ఎక్కువ మంది పిల్లల్ని కనాలనుకున్నాము అని చెప్పేసి చెప్పాడు. నేను చూసిన ఈ తరంలో హైయెస్ట్ అంటే కిడ్స్ ఉన్నది వాళ్ళకే. 9 మంది సంతానం. నేను అతన్ని ఒక 2, 3 ఏళ్ల క్రితం ఎక్కడో కలిసాను. మాటల్లో చెప్పాడు. సో, అట్లా వాళ్ళకు వ్యక్తిగతంగా ఇష్టం ఉంటే వాళ్ళు ఎంతమందినైనా కనొచ్చు గానీ, డబ్బుల కోసం మాత్రం పిల్లల్ని కనకండి. మరీ ముఖ్యంగా పేదవాళ్ళే ఒకవేళ డబ్బొస్తుందనే ఆశతో అట్లా చేస్తే అది వద్దు. తరువాత వాళ్ళ బాగోగులు చూసుకోవాలన్నా, వాళ్ళని పెంచి పెద్ద చేయాలన్నా, వాళ్ళకు విద్యాబుద్ధులు చెప్పియాలన్నా, వాళ్ళని ప్రయోజకులు చేయాలన్నా చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. మళ్ళా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంది. డబ్బుల కోసం పిల్లలు వద్దే వద్దు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆలోచన చేశాడో ఓకే. మనకు యంగ్‌స్టర్స్ లేరు, అంతా ముసలి వాళ్ళు అయిపోతున్నారు. పాపులేషన్ మళ్ళీ మనం ఎకనామిక్‌గా లేకపోతే ఒక సొసైటీగా బాగుండాలంటే మళ్ళీ పిల్లలు ఎక్కువ మంది రావాలనుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్ని ఒక డబ్బుతో ముడిపెట్టి చేయడం అన్నంత దౌర్భాగ్యపు పని ఇంకోటి ఉండదు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? పేదవాళ్ళని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, బీదా బిక్కిని. వాళ్లకు సరైన సౌకర్యాలు ఉండవు. ఇంకా వాళ్ళు అంటే ఈ పేదరికంలోనే మగ్గిపోతారు. ఇప్పుడు 4 ఎకరాల పొలం ఉన్నోడు 4 పిల్లలుంటే 4 కొడుకులు అనుకోండి, ఒక్కొక్క ఎకరా ఇవ్వాలి. అంటే నేను చెప్పేది ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఇంకా మరింతగా తగ్గిపోతారు. 30,000కు 40,000కు చూసుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఒకసారి ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు గారు సరదాగా అన్నారో లేకపోతే పాపులేషన్ పెంచాలని అన్నారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ డబ్బుల కోసం పిల్లల్ని కనడం అన్నంత పిచ్చి పని ఇంకోటి ఉండదు. ఎవ్వరు కూడా దయచేసి చేయకండి. 30,000 3 నెలలకు వస్తుందా ఇప్పుడున్న పరిస్థితిలో? 40,000 4 నెలలకు సరిపోతుందా? ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నెలకు 30,000 నెలకు 40,000 కాదు, బిడ్డ పుట్టినప్పుడు ఇస్తా అన్నాడు. అవి కూడా ఇస్తాడో ఇవ్వడో. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అడ్రస్ లేడు. ఆడబిడ్డ నిధి ఇస్తా అన్నాడు, అడ్రస్ లేడు. రైతు భరోసా సక్రమంగా ఇస్తా అన్నాడు, అడ్రస్ లేడు. 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా అన్నాడు, అడ్రస్ లేడు. ఎక్కడిస్తున్నాడు? మీరు మాత్రం పొరపాటున కూడా ఆ పని చేయకండి. మీరు పిల్లల్ని కనాలి అనుకుంటే, అంటే భార్యాభర్తలు ఇద్దరికీ ఇష్టం ఉంటే అది వేరే విషయం. డబ్బుల కోసం మాత్రం చేయకండి. దయచేసి ఈ పని మాత్రం చేయకండి. అది చాలా 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 తప్పు. అది మీకు మీ పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదు.